ఏపీ అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల పోలింగ్ పలు జిల్లాల్లో ఉద్రిక్తతలకు దారితీస్తోంది. 5 జిల్లాల్లో అధికార పార్టీ వైసీపీ, టీడీపీ నేతల మధ్య వివాదాలు చెలరేగాయి. అన్నమయ్య జిల్లా పాపక్కగారిపల్లిలో వైసీపీ నేతలు టీడీపీ ఏజెంట్లను అడ్డుకోవడంతో 2 పార్టీ నేతల మధ్య వివాదం చెలరేగింది. పల్నాడు జిల్లా రేటంకుల గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. కడప జిల్లా అనంతపురంలోని పలు పోలింగ్ బూతుల్లో వైసీపీ, టీడీపీ నేతల మధ్య తోపులాటలు జరగడంతో పోలీసులు చెదరగొట్టారు. చిత్తూరు జిల్లా పీలేరులో సైతం టీడీపీ, వైసీపీ నేతలు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పల్నాడు జిల్లాతో పాటు రాష్ట్రంలో వివిధ చోట్ల చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దాడులు జరగడం పోలీసుల వైఫల్యమేనని మండిపడ్డారు. పోలింగ్ ను ప్రశాంతంగా నిర్వహించడంలో పోలీసులు విఫలమయ్యారని విమర్శించారు చంద్రబాబు. ఓటు అనేది పని కాదని, ఓటు బాధ్యత అన్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల. కడప పార్లమెంటు పరిధిలో జరుగుతున్న దాడులపై ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏ ఒక్క పార్టీ వైపు ఈసీ పక్షపాత నిర్ణయం తీసుకోకూడదన్నారు. ఈవీఎంలు ధ్వంసం చేసిన వైసీపీ అభ్యర్థిని బహిష్కరించాలని డిమాండ్ చేశారు షర్మిల. మరోవైపు ఓటమి భయంతోనే టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు వైసీపీ నాయకులు. పోలింగ్ కేంద్రాల దగ్గర దౌర్జన్యాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో పాటు లోక్సభ పోలింగ్ కొనసాగుతోంది. ఏపీలోని మొత్తం 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలో ఓటేశారు. కుటుంబ సభ్యులతో కలిసి పులివెందుల, బాకరాపురం 138 పోలింగ్ బూత్ లో జగన్ ఓట్లు వేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉండవల్లి పోలింగ్ కేంద్రంలో భార్య భువనేశ్వరితో కలిసి ఓటు వేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి అదే పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలో ఓటు వేశారు. అందరూ ఓటర్స్ కూడా 7 గంటలకే పోలింగ్ స్టేషన్కి వచ్చారు. తమ ఓటు ఒక పవిత్రమైన భావంతో ఓటు వేయాలనే ఉద్దేశంతో వచ్చారు. చాలా ఎన్నికలు చూశారు, కానీ ఈరోజు చూసింది మాత్రం చాలా ప్రత్యేకంగా కనపడుస్తుంది. ఓటు అనేది ప్రజాస్వామ్యంలో ఒక వజ్రాయుధం. వాళ్ళ జీవితాల్ని, సమాజ జీవితాన్ని, వాళ్ళ పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దేది. అది గుర్తించారు. చాలా పెద్ద ఎత్తున వచ్చారు. రాష్ట్రం అంతా కూడా ఒకటే కోరుతున్నా, ఓటు మీ హక్కు, ఓటు మీ జీవితాలను మారుస్తుంది. అదే మాదిరిగా మీ భవిష్యత్తును మారుస్తుంది. మీ పిల్లలే కాకుండా మీ భావితరాల పిల్లలకు కూడా పునాదులు ఇస్తుంది. దయచేసి బాధ్యతగా ప్రతి ఒక్కరూ రావాలి, ఓటు వేసుకోవాలి, ఓటు వేయాలి. తద్వారా మీ యొక్క మనోభావాలు తెలియజేసి రేపు రాబోయే రోజుల్లో ఏదైతే సుపరిపాలన ఉంటుందో ఆ సుపరిపాలనకు నాంది పలకాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, మరొక్కసారి అందరూ విజ్ఞప్తి చేస్తున్నా, అశ్రద్ధ చేయొద్దండి. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బాధ్యత. You have seen the governance, and if you think that you have benefited from this governance, then vote for that governance which would lead to a brighter future. You have seen the governance for the past 5 years, and if this governance is to continue for their better good, then vote for that governance. ఏపీ అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల పోలింగ్ పలు జిల్లాల్లో ఉద్రిక్తతలకు దారితీస్తోంది. 5 జిల్లాల్లో అధికార పార్టీ వైసీపీ, టీడీపీ నేతల మధ్య వివాదాలు చెలరేగాయి. అన్నమయ్య జిల్లా పాపక్కగారిపల్లిలో వైసీపీ నేతలు టీడీపీ ఏజెంట్లను అడ్డుకోవడంతో 2 పార్టీ నేతల మధ్య వివాదం నెలకొంది. పల్నాడు జిల్లా రెంటాకుల గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.
కడప జిల్లా అనంతపురంలోని పలు పోలింగ్ బూతుల్లో వైసీపీ, టీడీపీ నేతల మధ్య తోపులాటలు జరగడంతో పోలీసులు చెదరగొట్టారు. చిత్తూరు జిల్లా పీలేరులో సైతం టీడీపీ, వైసీపీ నేతలు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పల్నాడు జిల్లాతో పాటు రాష్ట్రంలో వివిధ చోట్ల చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దాడులు జరగడం పోలీసుల వైఫల్యమేనని మండిపడ్డారు. పోలింగ్ను ప్రశాంతంగా నిర్వహించడంలో పోలీసులు విఫలమయ్యారని విమర్శించారు చంద్రబాబు. ఓటు అనేది పని కాదని, ఓటు బాధ్యత అన్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల. కడప పార్లమెంటు పరిధిలో జరుగుతున్న దాడులపై ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏ ఒక్క పార్టీ వైపు ఈసీ పక్షపాత నిర్ణయం తీసుకోకూడదన్నారు. ఈవీఎంలు ధ్వంసం చేసిన వైసీపీ అభ్యర్థిని బహిష్కరించాలని డిమాండ్ చేశారు షర్మిల. మరోవైపు ఓటమి భయంతోనే టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు వైసీపీ నాయకులు. పోలింగ్ కేంద్రాల దగ్గర దౌర్జన్యాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీతో పాటు లోక్సభ పోలింగ్ కొనసాగుతోంది. ఏపీలోని మొత్తం 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలో ఓటేశారు. కుటుంబ సభ్యులతో కలిసి పులివెందుల బాకిరాపురం 138 పోలింగ్ బూత్ లో జగన్ ఓట్లు వేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉండవల్లి పోలింగ్ కేంద్రంలో భార్య భువనేశ్వరితో కలిసి ఓటు వేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి అదే పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలో ఓటు వేశారు. ఏపీ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల పోలింగ్ పలు జిల్లాల్లో ఉద్రిక్తతలకు దారితీస్తోంది. 5 జిల్లాల్లో అధికార పార్టీ వైసీపీ, టీడీపీ నేతల మధ్య వివాదాలు చెలరేగాయి. అన్నమయ్య జిల్లా పాపక్కగారిపల్లెలో వైసీపీ నేతలు టీడీపీ ఏజెంట్లను అడ్డుకోవడంతో 2 పార్టీ నేతల మధ్య వివాదం చెలరేగింది. పల్నాడు జిల్లా రెంటాకుల గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. కడప జిల్లా అనంతపురంలోని పలు పోలింగ్ బూతుల్లో వైసీపీ, టీడీపీ నేతల మధ్య తోపులాటలు జరగడంతో పోలీసులు చెదరగొట్టారు. చిత్తూరు జిల్లా పీలేరులో సైతం టీడీపీ, వైసీపీ నేతలు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. ఏపీలో పోలింగ్ వాతావరణం ఓట్ల జాతరను తలపిస్తోంది. ఎండలను సైతం లెక్క చేయకుండా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రాయలసీమ, గుంటూరు, నెల్లూరు ప్రాంతాలలో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అక్కడక్కడ కొన్ని పోలింగ్ కేంద్రాలలో కనీస సౌకర్యాలు లేక ఓటర్లు ఇబ్బంది పడ్డారు. ఏపీ ఎన్నికల పోలింగ్కు సంబంధించి మరింత సమాచారం తిరుపతి నుండి ప్రసాద్ అందిస్తారు. ఏపీ వ్యాప్తంగా చెదురుమదురు సంఘటనలు మినహా ఎన్నికల పోలింగ్ సరళి ప్రశాంతంగా జరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో
ఘర్షణ వాతావరణం జరిగిన సంఘటనలు అక్కడక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున 6:30 గంటల ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున ఓటర్లంతా కూడా పోలింగ్ స్టేషన్ల దగ్గర క్యూ లైన్లో బారులు తీరిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడూ లేనంతగా ఈ ఏడాది జరిగేతున్నటువంటి ఎన్నికలలో పెద్ద ఎత్తున ఓటర్లందరూ కూడా భారీగా బారులు తీరి ఉదయం నుంచి కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మొత్తంగా ఏపీ వ్యాప్తంగా మనం చూసినట్లయితే 4,14,00,000 ఓట్లు ఉండగా ఇందులో 2.3 కోట్ల మంది పురుషులు, అలాగే 2.10 కోట్ల మంది మహిళలు ఉన్నారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో పోలింగ్ స్టేషన్లు 46,389 ఉండగా వీటిలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ముఖ్యంగా 12,438 పోలింగ్ స్టేషన్లను పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా గత ఎన్నికలలో జరిగినటువంటి హింసాత్మక సంఘటనల నేపథ్యంలో ఈ పోలింగ్ స్టేషన్లను గుర్తించడం జరిగింది. ఇక్కడ పెద్ద ఎత్తున రాష్ట్ర బలగాలతో పాటు కేంద్ర బలగాలన్నిటి కూడా ఆవరించి ఉన్నాయి. ఇక మొత్తంగా చూసినట్టయితే మనం ఏపీలో 25 పార్లమెంటు సెగ్మెంట్లకు దాదాపుగా 454 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా అలాగే 175 అసెంబ్లీ స్థానాలకు గాను 2,387 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా తిరుపతి ఈ విషయానికి వస్తే అత్యధికంగా ఎమ్మెల్యే స్థానానికి 46 మంది, రాష్ట్రంలోనే అత్యధిక మంది పోటీ పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గత ఎన్నికలను చూసినట్లయితే 79.84% ఓటింగ్ నమోదు కాగా ఈసారి దాదాపుగా 83కు పైగా ఓటింగ్ నమోదు చేసేందుకు ఎన్నికల అధికారులు ముందస్తుగా అనేక చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఓటర్లలో చైతన్యం తీసుకురావడం కావచ్చు, అలాగే యువ ఓటర్లను పూర్తి స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకునేటట్లు పలు రకాల చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు మనం చూసినట్లయితే గత వారం రోజులుగా హైదరాబాదు ప్రాంతాల నుంచి కానీ, బెంగళూరు నుంచి కానీ, చెన్నై నుంచి కూడా పెద్ద ఎత్తున ఓటర్లందరూ కూడా ఎవరైతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా పెద్ద ఎత్తున స్వగ్రామాలకు వచ్చి ఇవాళ తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ చిత్తూరులో ముందుగా చిత్తూరులో ఏజెంట్ల కిడ్నాప్ వ్యవహారం పెద్ద ఎత్తున కలకలం రేపిన పరిస్థితి మనం చూసాము. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఇద్దరు అటు వైసీపీ ఇటు కూటమికి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్న పరిస్థితి. ఎప్పటికప్పుడు భారీగా మోహరించినటువంటి పోలీసులందరూ కూడా ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ముఖ్యంగా మనం రాయలసీమ వ్యాప్తంగా చూసినట్టయితే రాయలసీమలో హిందూపురం నియోజకవర్గానికి సంబంధించి కొన్ని చిలమతూరు మండలంలో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్న పరిస్థితి మనం చూసాం. చిలమతూరులో ఇరు వర్గాలు అంటే వైసీపీ అలాగే టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఘర్షణ చేసుకోవడం, పరస్పరం దాడులు చేసుకోవడం, ఈ నేపథ్యంలో పలువురికి గాయాలైన పరిస్థితి కూడా మనం చూసాం. అలాగే అనంతపురం జిల్లా తాడిపత్రి విషయానికి వస్తే తాడిపత్రిలో 2 వర్గాలు కూడా పూర్తి స్థాయిలో రాళ్లు రువ్వుకోవడం, ఘర్షణ వాతావరణం, యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో అక్కడ చేరుకున్నటువంటి ఎస్పీ పోలీసులపైన కూడా రాళ్లతో దాడి చేసినటువంటి సంఘటనలు మనం చూస్తాం. ఈ నేపథ్యంలో ఈసీకి సమాచారం అందుకున్న ఈసీ పెద్ద ఎత్తున తాడిపత్రికి ప్రత్యేక బల్లగాలను కూడా రప్పించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక అనేక ప్రాంతాల్లో కూడా హింసాత్మక సంఘటనలు కొన్ని ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నాయి. అయితే ఎప్పటికప్పుడు పోలీసులు చర్యలు తీసుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఎండాకాలం తర్వాత ఈ పోలింగ్ స్టేషన్ల దగ్గర కొన్ని అరకొర సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా పోలింగ్ స్టేషన్ల దగ్గర పెద్ద ఎత్తున ఓటర్లందరూ కూడా బారులు తిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఎండాకాలంలో అక్కడక్కడ కొన్ని చోట్ల వాటర్ లేకపోవడం, అలాగే ఎండలో క్యూ లైన్లు పెద్ద ఎత్తున ఎక్కువ రావడం వల్ల క్యూ లైన్లు పోలింగ్ స్టేషన్లు దాటి రోడ్లపైకి క్యూ లైన్ పెద్ద ఎత్తున పోవడం, ఎండలో నిలబడి కూడా ఎంతో ఓపికగా ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. గతంలో ఎప్పుడూ లేనంతగా ఈసారి ఓటర్లు పెద్ద ఎత్తున ఓటింగ్ ఉపయోగించుకోవడానికి వస్తూ ఉన్నారు. ఇది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తానికి చూసినట్టయితే మధ్యాహ్నం 2 గంటల వరకు సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 45% పైగా పోలింగ్ నమోదైంది. ఇప్పటి వరకు సాయంత్రం 5 గంటల వరకు ఎవరైతే పోలింగ్ కేంద్రాల్లో లైన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్కు కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం ఇచ్చింది ఎలక్షన్ కమిషన్. దీంతో రాత్రి 7-7:30 వరకు కూడా 9 వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ జరిగే అవకాశం ఉంది. కెమెరామ్యాన్ వాసుతో ప్రసాద్ రెడ్డి, V6 న్యూస్, తిరుపతి.